అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నా చిన్నప్పుడు అంతరంగాలని ఒక సీరియల్ వచ్చేది. దానికి అంతం అనేది ఉండేది కాదు. కొత్త కొత్త క్యారెక్టర్లని క్రియేట్ చేసి మరి ఎపిసోడ్లు సాగదీసేవాళ్ళు. కొన్ని సంవత్సరాల పాటు సాగదీసిన తర్వాత ఎక్కడో ఒక పుల్ స్టాప్ పడి మొత్తానికి ఆ సీరియల్ ఎండ్ అయింది. అలానే కొన్ని సీరియల్ చక్రవాకం అని, ఇంకా సీరియల్ గురించి మహిళలకు బాగా తెలుస్తుంది. సంవత్సరాలు తీసిన సీరియల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ కింద తీస్తున్నారు కదా, ఎపిసోడ్లు సాగదీస్తూ. ఇప్పుడు వీటి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ దందా గురించి ఎపిసోడ్లుగా నడుచుకుంటూ పోతూ ఉంది. కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉన్నాయి. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు కొన్ని, బెయిల్ వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళలో, తర్వాత కొత్తగా అరెస్ట్ కాబోతున్న వాళ్ళు మరికొంతమంది, ఈ అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మూడో దఫా కింద అరెస్ట్ కావాల్సిన వాళ్ళు, నేరంలో పాత్ర ఉన్నవాళ్ళు ఇంకొంతమంది. ఇప్పుడు లిక్కర్ ఫైల్స్ పేరుతో ఒక సినిమా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం ఏ రూపంలో జరిగింది, ఏ రకంగా జరిగింది అనేది లిక్కర్ ఫైల్స్ అనే పేరుతో సినిమా తీస్తున్నారు. నాకు తెలిసి ఒక 3 గంటల్లో చెప్పగలిగిన స్టోరీ కాదేమో ఇది. దాన్ని క్రిస్పీ చేసి సినిమాగా తీయాలి. మరి మామూలుగా అయితే చాలా పెద్ద కథ, ఇంకా తొవ్వినా కొద్దీ వస్తూ ఉన్నటువంటి కథ అది. మరి లిక్కర్ ఫైల్స్లో ఏం చెప్తారో ఏంటో చూద్దాం. అంటే ఇదంతా ఎందుకు చెప్తాను అంటే, నిన్న కొత్త క్యారెక్టర్ నర్రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి. నిజానికి ఇతనేమి కొత్త క్యారెక్టర్ కాదు, కానీ ఈ లిక్కర్ స్కామ్లో కొత్త క్యారెక్టర్. జగన్మోహన్ రెడ్డి గారికి అన్అఫీషియల్ పిఏ. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతి గారి తర్వాత అంతగా కావాల్సిన వ్యక్తి. నేను చెప్పడం కాదు, ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లో, అన్ని పేపర్లో కూడా మెయిన్ హెడ్డింగ్ ఇదే. ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కిక్కులో జగన్ పిఏ అంటే జగన్ పిఏ నర్రెడ్డి సునీల్ రెడ్డి అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. అన్అఫీషియల్ పిఏగా ఉంటాడు ఇతను. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడికి మాత్రమే తెలుసు. ఇవ్వండి, సునీల్ రెడ్డి పేరుతోటి 10కి పైగా డమ్మీ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, ఇతని పేరుతోటి డమ్మీ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు. అంటే ఇతను సూట్ కేస్ కంపెనీలు పెట్టడంలో సిద్ధాస్తుడు. ఇవాళ కొత్తగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు ఏవైతే ఉన్నాయో 20 సిబిఐ ఈడీ కేసుల్లో ఒక కేసు అనేటువంటి ఎంఆర్ ప్రాపర్టీస్ నుంచి సూట్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినటువంటి వ్యక్తుల్లో ఈ సునీల్ రెడ్డి ఒకళ్ళు. అందుకని అప్పట్లో అరెస్ట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చెంచలగూడ జైలు గడిపినటువంటి వాళ్ళలో ఇతను కూడా ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి జైలు మేట్ ఒక రకంగా చెప్పాలంటే. ఎవరు ఈ సునీల్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి జైలు మేట్. విజయసాయి రెడ్డి గారు A2గా, జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఏ కేసుల్లో అయితే జైలుకి వెళ్ళారో, చెంచలగూడ జైల్లో గడిపారో, అదే కేసుల్లో సునీల్ రెడ్డి కూడా జైల్లో గడిపారు. ఇతని మీద ఉన్నటువంటి అభియోగం ఏంటంటే, ఎంఆర్ ప్రాపర్టీస్ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులో ఒక కేసు ఉందో, దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని సూట్ కేసు కంపెనీల ద్వారా దారి మళ్లించారు అనేటువంటిది అతని మీద ఉన్నటువంటి అభియోగం. ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా సేమ్ అభియోగం రాబోతోంది. ఇతనికి సంబంధించినటువంటి 10 కంపెనీల మీద, 10 సూట్ కేసు కంపెనీల మీద రైడ్ చేశారు. ఇతన్ని డైరెక్టర్గా పెడుతూ ఒక 10 కంపెనీలు క్రియేట్ చేశారు. ఆ 10 కంపెనీల్లో కూడా లిక్కర్ స్కామ్ డబ్బుని డంపింగ్ చేశారు. అంటే బ్లాక్ని వైట్ చేయడం కోసం సూట్ కేసు కంపెనీలు క్రియేట్ చేశారు. డబ్బుల్ని దారి మళ్లించడం కోసం, దేశాలు దాటించడం కోసం, ఈ సంపాదించిన సొమ్ముని పెట్టుబడి రూపంలోకి మార్చడం కోసం సూట్ కేసు కంపెనీలు క్రియేట్ చేశారు. ఈ సూట్ కేసు కంపెనీల క్రియేట్ చేయడంలో సిద్ధాస్తుడైనటువంటి సునీల్ రెడ్డి ద్వారా దాదాపు 10 కంపెనీలు క్రియేట్ చేశారట. 10 కంపెనీలు అనేది కనిపెట్టినాయి. మరి కనిపెట్టినవి ఏమైనా ఉన్నాయో తెలియదు. ఇప్పటివరకు ఒక 10 కంపెనీలు కనిపెట్టి, హైదరాబాదులో ఒక 5, వైజాగ్లో ఒక 5 కంపెనీలు ఉన్నాయట. వాటి మీద నిన్న రైట్ చేశారు. రైట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్, హార్డ్ డిస్కులు అవన్నీ కూడా సిట్ అధికారులు, లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేను అన్ని ఛానల్స్లో కూడా ఈ న్యూస్ చూసుంటాను. కానీ ఈ సునీల్ కుమార్ రెడ్డి, మీరు ఇతన్ని బాగా సెట్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ లాంటి వ్యక్తిగా ఇతను ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఈ రోజు నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా. ఇక్కడ పేపర్లో కూడా చాలా క్లియర్గా రాశారు చూడండి. భారతి గారి తర్వాత అన్ని కంపెనీల్లో డైరెక్టర్స్గా సునీల్ కుమార్ రెడ్డిని పెట్టేవారు. భారతి గారు మొదటి డైరెక్టర్ అయితే, రెండో డైరెక్టర్గా సునీల్ రెడ్డి ఉండేవాడట.
అంటే సండూర్ పవర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే ఏం చెప్తారు? సండూర్ పవర్స్ నుంచి మొన్న తల్లి కొడుకు కొట్టుకుంటున్నటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వరకు, సండూర్ పవర్స్ నుంచి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వరకు అన్నిట్లో కూడా భారతీ గారితో పాటు సహా డైరెక్టర్గా సునీల్ రెడ్డి ఉంటాడట. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు అంటే ఏం చెప్తారు? సండూర్ పవర్స్, భారతీ సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిలో కూడా ఈ సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నాడట. అంటే అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు, లాయల్టీ ప్రదర్శించేటువంటి వ్యక్తి. బాగా ఇతను దాదాపు ఒక 10 సూట్ కేస్ కంపెనీలు ఒక లిక్కర్ స్కామ్ కోసం అండి, ఒక లిక్కర్ స్కామ్ డబ్బుల కోసం, మళ్ళీ ఇతర కుంభకోణాలు, ఇతర వ్యవహారాలు దానికోసం క్రియేట్ చేసిన సూట్ కేస్ కంపెనీలు ఎలా ఉంటాయి అనేది రాబోయే వేరే వేరే కుంభకోణాలు చూడాలి. కానీ ఓన్లీ నేను లిక్కర్ కుంభకోణం గురించి మాత్రమే చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో నకిలీ మద్యాన్ని అమ్మి జనాన్ని చంపేయటం నుంచి డబ్బులు గుంజుకొని సంపాదించే సొమ్ము ఏదైతే ఉందో, ఇప్పటి వరకు సిట్టు ఆరోపిస్తున్నటువంటి 3,500 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో, ఆ 3,500 కోట్ల రూపాయలని ఎలా దేశాలు దాటించారు, ఎలా పెట్టుబడులుగా మార్చారు, ఎలా రియల్ ఎస్టేట్లోకి డంపింగ్ చేశారు, ఎలా సినిమాల్లోకి పంపించేశారు, సినిమాలు తీశారు, ఇవన్నీ రకరకాల విషయాలు బయటకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సూట్ కేస్ కంపెనీల వ్యవహారాలు కూడా విదేశాలు దాటించడానికి ఈ సూట్ కేస్ కంపెనీలు మనకు వస్తాయి. ఈ మధ్యకాలంలో ఏదో నాగార్జునను ఏదో సినిమా వచ్చింది కదా, కుబేరా సినిమా వచ్చింది కదా, అలానే సూట్ కేస్ కంపెనీలు పెడతారు. ఆ పేరుతోటి ఆ కంపెనీ నుంచి డబ్బుని విదేశాలకి డంపింగ్ చేసేస్తారు. అక్కడేమో వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి కంపెనీలు క్రియేట్ చేశారు, ఇక్కడేమో విదేశాలకు డబ్బులు పంపించడానికి దీన్ని క్రియేట్ చేస్తాం. వీటిని ఈ 10 కంపెనీలు క్రియేట్ చేశారట, ఈ సూట్ కేస్ కంపెనీని క్రియేట్ చేశారట. చూడండి, ఎవరి డబ్బు? ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు. ప్రజల్ని చంపేసి, పీడించేసి, వాళ్ళ ఆరోగ్యాలను చెడగొట్టేసి, వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసేసి, వాళ్ళ కుటుంబాలను ఆగం చేసేసినటువంటి డబ్బుని ఏ రూపంలో, ఏ రకంగా పంపించారు అనేటువంటిది. ఇప్పుడైతే మనం వింటున్నాం కదా, ఆఫ్రికా ఖండంలోకి పెట్టుబడులు పోయాయి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడులు. అక్కడ పరిశ్రమలు పెట్టారట, ఆహార శుద్ధి కర్మాగారం, ఇనుము శుద్ధి కర్మాగారం, ఏదో వింటున్నాం కదా. ఆఫ్రికా ఖండం ఎక్కడ, భారతదేశం ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడులు ఏంటి, అది కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బులేంటి, ఆ లిక్కర్ స్కామ్ వల్ల ప్రజలు ప్రాణాలు పోవటం ఏంటి? ఏది ఏమైనా ఇది చాలా పెద్ద స్కాము, చాలా ప్రమాదకరమైన స్కామ్. చాలా పెద్ద స్కామ్ అంటాం కంటే కూడా చాలా ప్రమాదకరమైన స్కామ్. నిన్న ఇవాళ అన్ని పేపర్లో కూడా మెయిన్ హెడ్డింగ్, సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి 10 సూట్ కేస్ కంపెనీల్లో రైట్స్ జరిగాయి. మొత్తంగా ఇతనికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు, కంప్యూటర్సు అన్నీ కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని నుంచి దర్యాప్తు చేసి ఏ విషయాన్ని ఐడెంటిఫై చేస్తారో అనేటువంటి చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నా అండి, ప్రతి విషయంలో ఈ వీడియో చేసినప్పుడు అలా లిక్కర్ స్కామ్ సంబంధించిన వీడియో చేసినప్పుడు చెప్తున్నాను, ఇది 3,500 కోట్ల స్కామ్ కాదు, ఇది ట్రైలర్ మాత్రమే. మిగతా సినిమాను వీళ్ళు తీయగలుగుతారా లేదో నాకు తెలియదు, కానీ ట్రైలర్ బాగా తీస్తే చాలు అన్నట్టుంది వ్యవహారం. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఎందుకంటే మిగతా విషయాలు నిరూపించడం చాలా కష్టం. కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మద్యాన్ని జనం తీసుకున్నారు, అని డబ్బు రూపంలో మాత్రమే మద్యాన్ని కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఆప్షన్ లేదు, డబ్బు ఇస్తేనే మద్యం. కార్డ్స్ లేవు, ఫోన్పే లేవు, ఎందుకంటే కార్డ్స్ ఫోన్పేల ద్వారా ఎక్కడికి వెళితే గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళింది, గవర్నమెంట్ అకౌంట్లో నుంచి డ్రా చేస్తే తెలిసిపోయింది. కాబట్టి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో కనుక డబ్బులు వసూలు చేస్తే ఏ డబ్బుని గవర్నమెంట్ డ్రాలో చేస్తున్నామో, ఏ డబ్బుని జేబులో పెట్టుకుంటున్నామో ఎవరికి అర్థం కాదు, దాన్ని కనిపెట్టడం కూడా కష్టం. అందుకనే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మద్యాన్ని అమ్మారు. అసలు బాటిల్ మీద ఎంఆర్పి రేట్ ఏం పెట్టారో, మీకేమి రేట్కి అమ్మారో, ఎంత జేబులో వేసుకున్నారో, ఎంత గవర్నమెంట్ డ్రాలో వేశారో ఎవరికి ఏమీ అర్థం కాకుండా చేశారు. ఇది దాదాపు తక్కువలో తక్కువ 30,000 కోట్ల స్కామ్ అయినా ఉంటుంది సిట్ కనుక అన్ని విషయాల్ని బయటకు తీయగలిగితే. కానీ తీయటం సాధ్యం కాదు అనే సిట్ అనుకుంటుంది. చాలా తెలివైన వాళ్ళు చేసిన స్కాము, తెలివిగా చేసిన స్కామ్. రేపొద్దున ప్రభుత్వం మారితే, ఎంక్వైరీ జరిగితే అది ఏ రకంగా ఎంక్వైరీ జరిగిద్ది, ఏ రకంగా విషయాలను బయట తీస్తారు, ఏ రకంగా మనం దొరికిపోతాం అనేది ముందే ఊహించి దొరకకుండా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా చేసిన స్కామ్. ఎందుకంటే ఎంక్వైరీలు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారికి, కేసులు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారికి.
కేసులు ఎలా నడుస్తాయో తెలుసు, ఎంక్వైరీలు ఎలా జరుగుతాయో తెలుసు, పోలీసు ఆఫీసర్లు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు. వీటన్నిటిలో తేరిపోయినటువంటి ఆలోచనలు, వ్యక్తిత్వాలు వాళ్ళే కాబట్టి చాలా జాగ్రత్తగా చేశారు అనేటువంటిది ఈ రిక్కర్ స్కామ్‌ని దగ్గర నుంచి చూసే వాళ్ళు చెప్పే మాట. ఈ స్కామ్ గురించి పరిశీలించే వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళ మాట. చూద్దాం ఇంకా ఎలాంటి విషయాలు బయటకొస్తాయో. నిన్నైతే దాదాపు 10 కంపెనీల్లో వైజాగ్, హైదరాబాద్ 2 చోట్ల కూడా రైడ్స్ జరిగాయి. దాదాపుగా అన్ని విషయాలను కూడా ఇంతకుముందు హైదరాబాద్‌లో భారతి సిమెంట్స్‌లో కూడా రైడ్స్ జరిగాయి. అక్కడ కూడా కొన్ని విషయాలను సేకరించారు. తర్వాత బాలాజీ గోవిందప్ప వాళ్ళ ఆడిటర్‌ని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ అతను బెయిల్ మీద ఉన్నట్టున్నాడు. అదే అతని బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సిట్ పోరాటం చేస్తా ఉంది. చూద్దాం ఇంకా ఎలాంటి విషయాలు బయటకొస్తాయో. థాంక్ యూ.